నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. జగన్మోహన్ రెడ్డి గారి నోటి నుంచి మళ్ళీ విశ్వసనీయత విలువల గురించి రావడం జరిగింది. పాడేరు నియోజకవర్గ సమావేశంలో అయితే తను మళ్ళీ ఇలాంటి వ్యాఖ్యలు అయితే చేశారు, విశ్వసనీయత విలువలు అని చెప్పేసి. అసలు ఎందుకు మరి, అంటే ఏంటి ఆయన విశ్వసనీయత విలువలు అని మాట్లాడడం ఎందుకు జరిగింది, ఏంటి అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ విశ్వసనీయత విలువల గురించి మాట్లాడడం జరిగింది పాడేరు నియోజకవర్గ సమావేశంలో. అంటే తనకున్న విశ్వసనీయత విలువలు ఏంటంటారు సార్ అసలు? ఇప్పుడు విశ్వసనీయత విలువల గురించి జగన్ మాట్లాడుతున్నాడు అన్నప్పుడు ఎందుకు నవ్వినట్టు యాంకర్గా నువ్వు? అంటే అట్లా అంటే ఎందుకు నవ్వు వస్తుంది అని, ఎందుకు నవ్వు వస్తుంది చెప్పు, నీకున్న అవగాహన మేరకు. అంటే నార్మల్గా సేమ్ ఇలానే ఆయన విశ్వసనీయత విలువల గురించి మాట్లాడుతుంటే ఇలానే నవ్వుతున్నారు సామాన్య ప్రజలు కూడా. సార్ ఇది జనాలు చూస్తుంటే స్క్రిప్టెడ్ అనుకుంటారు సార్. స్క్రిప్టెడ్ అని ఎట్ అనుకుంటారు? ఇప్పుడు రోజు చేసే పనే కదా నువ్వు. అంటే జగన్మోహన్ రెడ్డి విశ్వసనీయత విలువల గురించి మళ్ళీ మొదలు పెట్టారు అని చెప్తూ నీకు నవ్వు వచ్చింది అని అంటే అది నమ్మదగిన మాటల, నమ్మతగనటువంటి మాటల అనేది తెలిసింది కదా. ఇప్పుడు నువ్వు ఏ విధంగా నవ్వావో ప్రజలు కూడా ఆయన చెప్తుంటే అలానే నవ్వుతున్నారు. ఎందుకు నవ్వుతున్నారు అని అంటే, ఉదాహరణ, నేను శాకాహారిని అని చెప్పి సింహం పులో చెప్తే అది వింటారా ఎవరన్నా? సింహం పులో వచ్చి నేను శాకాహారిని, మీరు నమ్మండి, నన్ను నమ్మి రండి అని చెప్తే ఎవరన్నా వస్తారా సింహం పులి దగ్గరికి? అలానే గాడ్సే అహింస గురించి చెప్తే వింటారా? ఆయన గాంధీని కాల్ చేశాడు, ఆయన వచ్చి నేను అహింస గురించి బోధన చేస్తాను, మీరు రండి అని చెప్తే వస్తారా ఎవరన్నా? అలానే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విలువలు, విశ్వసనీయత గురించి మళ్ళీ మాట్లాడటం మొదలుపెట్టాడు. ఆయన చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అబద్ధాలు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక నిర్ణయం ఇచ్చారు. 2024 ఎన్నికల్లో దారుణమైనటువంటి ఓటమిని జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారు. నువ్వు చెప్పే అన్ని అబద్ధాలు అని చెప్పి చెప్పడమే కదా అది. ఇప్పుడు ఓటమి అంటే దాన్ని ఏదో పోరాటం కిందనో లేకపోతే ఇంకో రకంగా చూడటానికి కాదు, అది ఎన్నికలనేవి. ఆయన చెప్పినవన్నీ అబద్ధాలు. ఆయన నిజమైనటువంటి పరిపాలన చేయలేదు, అన్ని అబద్ధాలు చెప్పాడు, చెప్పేది ఒకటి చేసేది ఒకటి అని నమ్మే కదా ప్రజలందరూ ప్రజలు మొన్న మ్యాండేటరీ ఇచ్చింది. ఎంత పెద్ద ఎత్తున అబద్ధాలు చెబితే అంత పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ గెలిచింది. అంతేనా? అంటే 11 స్థానాలకు పరిమితం చేశారంటే ఏ స్థాయిలో ఇతను అబద్ధం చెప్పున్నారని చెప్పి ప్రజలు విశ్వసించి ఉంటారు? సింపుల్ లాజిక్, అంతే కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి నేను విశ్వసనీయత విలువలతో కూడినటువంటి రాజకీయాలు ఉండాలి, రాజకీయాలంటే అని చెప్పి ఆయన పాడేరు నియోజకవర్గం సమావేశంలో చెప్తే నువ్వు ఎలా నవ్వావో అలానే నవ్వారంట వాళ్ళు, అక్కడ ఉన్నవాళ్ళు. ఇంకా ఆలోచించట్లేదు ఇతను. ప్రజలు అంత పెద్ద ఎత్తున మ్యాండేటరీ ఇస్తే ఇంకా కూడా విశ్వసనీయత విలువల గురించి చెప్తున్నాడు. నువ్వు చెప్పే విశ్వసనీయత విలువలు అనేవి ప్రజలు నమ్మలేదు, నీ విశ్వసనీయత విలువ ఏంటో అనేది ప్రజలు తెలుసు, అందుకే ఇన్ను ఇచ్చారనే యాంగిల్లో వాళ్ళు నవ్వారు. వాళ్ళు నవ్వడం వెనక వాళ్ళ భావన అది. అక్కడ వాళ్ళ రివ్యూలో జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నాడు, ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పుడు తన తల్లి విజయమ్మ ఇద్దరు కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చాము, వచ్చేటప్పుడు మేము రాజీనామా చేసి ఇచ్చాము కాంగ్రెస్ పార్టీకి. అది విలువలు, విశ్వసనీయతతో కూడినటువంటి రాజకీయాలంటే. కానీ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని, ఎంపీలని, ఎమ్మెల్యేలని తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇదా విశ్వసనీయత విలువలు అని ఆయన ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఇదే జగన్మోహన్ రెడ్డి మరి అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా 4 ఎమ్మెల్యేలను తీసుకున్నాడు, తెలుగుదేశం పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలని. గుంటూరు టు మద్దాల గిరిని, చీరాల ఎమ్మెల్యే కరణం బలరామని, విశాఖ నార్త్ అనుకుంటా వాసుపల్లి గణేష్ అని అతన్ని, వల్లభనేని వంశీని, 4 తీసుకున్నారు కదా. తీసుకొని తెలుగుదేశం పార్టీ మీద విమర్శలు చేయించారు కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టవల్ కప్పావు కదా, తాడేపల్లి ప్యాలెస్కి పిలిపించుకుని మాట్లాడావు కదా. మరి అప్పుడు ఏమైంది విలువలు, విశ్వసనీయత అనేటువంటి ఇది? అది విలువలు, విశ్వసనీయత అని మాట్లాడే ముందు తానేం చేసింది అనేది ప్రజలు చూస్తున్నారు కదా. అంత సోయి లేకుండా మాట్లాడితే ప్రజలు చూస్తూ ఉంటారు, వింటూ ఉంటారు, అన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కదా. అందుకు అక్కడ పార్టిసిపేట్ చేసిన వాళ్ళు నువ్వు నవ్వినట్టు నవ్వారు.
సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కళ్ళు ఆర్పకుండా అబద్ధాలు చెప్పేస్తాడు. విశ్వసనీయత విలువలు ఎలా నమ్ముతారు ఆయన్ని? ఆయన గురించి తెలియనప్పుడు నమ్ముతారు. 2019 ఎన్నికల ముందు పాదయాత్ర వెళ్ళేటప్పుడు నాలాంటి జర్నలిస్టులు అందరినీ పిలిచాడు, నేను కూడా వెళ్ళా. ఆయన గెట్ టుగెదర్కి పిలిచారు, హైటీ అని చెప్పి. పిలిచినప్పుడు నాతోటి ఆయన పర్సనల్గా అందిందంటే, పర్సనల్గా మీన్స్ అందరూ ఉన్నారు జర్నలిస్టులు కూడా, అన్న విశ్వసనీయత విలువలు ఉండాలన్నా రాజకీయాల్లో, వ్యవస్థలు భ్రష్టు పట్టిపోయినాయి అన్న, దీని అందరిని ప్రక్షాళన చేయకపోతే సమాజం నిలవదన్నా, ఇలా చెప్పాడు మాటలు నాకు. ఇవన్నీ విన్న తర్వాత ఆయన చెప్పింది నిజమేను, ఇతను యంగ్స్టరు, ఇలాంటి భావాలు ఉన్నటువంటి అతను రాజకీయాలకు వస్తే మంచిది, ఖచ్చితంగా ప్రక్షాళన చేస్తాడు, అవినీతి రహిత పాలన కావాలన్నా అంత అవినీతి అయిపోయింది అని చెప్పి ఆయన చెప్పాడు. చెప్పినప్పుడు నిజంగా ఇంత ఫైర్ ఉంది కదా ఇతనిలో, సో ఏదో మార్పులు కావాలని కోరుకుంటున్నాడు ఇతను, సో ఇలాంటి వాళ్ళు కావాల్సిందేను సమాజానికి అని భావించినటువంటి వాళ్ళలో నేను కూడా ఉన్నా. బహుశా నేను అనుకుంటే మెజారిటీ పీపుల్ అలానే భావించి 2019లో అధికారం కట్టబెట్టి ముఖ్యమంత్రిని చేశాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చేసిన పని ఏంటి? దోచుకోవడం, దాచుకోవడం. మద్యం నిషేధం అన్నాడు, చేశాడా? సిపిఎస్ రద్దు అన్నాడు, చేశాడా? అప్పటి వరకు భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పెట్రోల్ డీజిల్ రేట్లు హై ఉన్నాయని చెప్పి దుర్మార్గం చంద్రబాబు నాయుడు చేసింది అన్నాడు. ఆయన వచ్చిన తర్వాత 5 సార్లు పెంచాడు. కరెంటు ఛార్జీలు ఎక్కువ ఉన్నాయి అన్నాడు, ఆయన 9 సార్లు పెంచాడు. మద్యం రేట్లు ఇష్టానుసారంగా పెంచాడు, అది కూడా నాసిరకం మద్యం, నాసిరకం మద్యం. సో ఇవి విశ్వసనీయత విలువ ఎక్కడున్నాయి? ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు చాలా ఉన్నాయి, దాదాపు 100కు పైగా ఉన్నాయి. ఆయన మాట తప్పిని మడిమి తిప్పిని అంశాలు చాలా ఉన్నాయి. మరి ఆయన విశ్వసనీయత విలువల గురించి ఆయన మాట్లాడితే ప్రజలు నవ్వుకోరా? నువ్వు నవ్వినట్టు నవ్వురా? ప్రజలు నవ్వుతారు కదా. తర్వాత ఆయన చెప్పేటువంటి అతిపెద్ద అబద్ధం ఏంటంటే, నన్ను ఒంటరివాణి చేశారు, నాకు మీడియా లేదు, వాళ్ళకేమో మీడియా ఉంది, దుష్ప్రచారం చేస్తున్నారు నా మీద, నాకు అసలు మీడియానే లేదు అని చెప్తున్నాడు. ఇంతకన్నా అబద్ధం ఇంకోటిందా? ఇంతకన్నా అబద్ధం కళ్ళార్పకుండా ఎవరైనా చెప్పగలరా? జగన్మోహన్ రెడ్డి మాత్రం చెప్పగలరు. ఆయన మీడియా అతిపెద్ద మీడియా ఆయనకుంది, ఆయనకి అండగా మరికొంత యాడ్ అయినటువంటి మీడియా ఉంది, 80% మీడియా తనకుంది, బలమైనటువంటి సోషల్ మీడియాని పెట్టుకున్నాడు. దీని అంతటికీ ప్రజాస్వామ్యని కొన్ని వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశాడు ఆయన ప్రచారం కోసం, సొంత ప్రచారం కోసం. ఇది నిజం కదా, ఆన్ రికార్డ్ ఉంది కదా. మరి ఎలా అంటావు మీడియా లేదని? నాకు అసలు మీడియానే లేదని చెప్తాడు ఆయన. కళ్ళెదురు కనపడుతుంది కదా అందరికీ. తెలుగు ప్రేక్షకులు, తెలుగులో ప్రజల్ని ఎవరు గెలిచినా కానీ ఆయనకి ఏమేమి మీడియా ఉందని చెప్తారు, పెద్ద మీడియా ఆయనకి ఏమేమి ఉందని చెప్తారు. అసలు నాకు మీడియానే లేదు, మీడియాని అడ్డు పెట్టుకొని నా మీద దుష్ప్రచారం చేస్తున్నారు అని అంటాడు. విశ్వసనీయత అని అంటాడు. ఏంటి విశ్వసనీయత? బీజేపీ సపోర్ట్ తీసుకొని 2019లో గెలిచిన మాట వాస్తవం కదా, అదేనా విశ్వసనీయత? కేసీఆర్ని అడ్డు పెట్టుకొని నువ్వు గెలిచింది వాస్తవం కదా, అదేనా విశ్వసనీయత? డైరెక్ట్ ఫైట్ ఉంటుంది, ఏదైనా నాది అంటాడు. అది నువ్వు చేసిన డైరెక్ట్ ఫైటా? 2019లో ఆయన చేసిన డైరెక్ట్ ఫైటా? పోనీ బాబాయ్ హత్య కేసులో ఏం చేశాడు? సిబిఐ మీద కేసు పెడతావా? సిబిఐ అధికారి మీద? అదేనా విశ్వసనీయత? సొంత చెల్లెలు రోడ్డు మీదకి వచ్చి న్యాయం చేయమని చెప్పి కొంగుబట్టి అడిగితే చేసావా నువ్వు? అదేనా విశ్వసనీయత? సొంత తల్లి నీ వెంట లేకుండా ఎన్నికలప్పుడు నిన్ను ఓడించమని చెప్పి వీడియో పెట్టిందంటే అదేనా విశ్వసనీయత? ఇలా చెప్పుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి యొక్క విశ్వసనీయత విలువలు ఏంటనేది ప్రజలందరికీ తెలుసు. 2019 ముందు తెలియకపోవచ్చు, 2019 తర్వాత 5 సంవత్సరాల్లో ఆయన ఏం చేసిందో అందరికీ తెలుసు. తెలిసిన తర్వాత కూడా నేను విశ్వసనీయత విలువలకు కట్టుబడి ఉంటానంటే ఖచ్చితంగా నువ్వు నవ్వినట్టు నవ్వుతారు జనాలు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్.